వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రతి ఏటా పెద్ద ఎత్తున జనం ఉత్తరాది పర్యటనలకు వెళ్తుంటారు. కశ్మీర్, పంజాబ్, ఢిల్లీతో సహా మరెన్నో ప్రాంతాలు మన వాళ్ళు తరచుగా సందర్శించే జాబితాల్లో ఉన్నాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులతో కాశ్మీర్ యాత్రలని ఇదివరకే రద్దు కాగా, ఇప్పుడు దేశ సరిహద్దు ప్రాంతాలపైకి పాకిస్తాన్ డ్రోన్లు, మోటార్లు, క్షిపణులను ప్రయోగిస్తుండటంతో అక్కడికి వెళ్లాలంటే పర్యాటకులు అయ్య బాబోయ్ అంటున్నారు. పర్యటనలను రీషెడ్యూల్ చేసుకోవాలని ట్రావెల్ ఆపరేటర్లు సూచిస్తుంటే తమకు డబ్బు వెనక్కి ఇవ్వాలని యాత్రికులు డిమాండ్ చేస్తున్నారు. పహల్గాం ఘటన తర్వాత పరిస్థితులు సర్దుకున్నాక వెళ్లొచ్చులే అనే ఆలోచనలో కొందరు కాశ్మీర్ పర్యటనను రీషెడ్యూల్ చేసుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మరిన్ని రోజులు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే కాశ్మీర్ బుకింగ్స్ పూర్తిగా బంద్ అయ్యాయి. దీంతో పర్యాటకులు తమ పాత బుకింగ్లను పూర్తిగా రద్దు చేసి సొమ్మును వెనక్కి ఇవ్వాలని ఆపరేటర్లను కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్కు తుర్కయో దేశం మద్దతు పలకడంతో అక్కడ పర్యాటకాన్ని బహిష్కరించాలనే చర్చ దేశంలో మొదలైంది. నగరం నుండి ప్రతి ఏటా తుర్కయోకు సుమారు 1,00,000 మంది వెళ్తుంటారని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.